ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో 4th సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు ఎవడు? నిన్న అక్క దగ్గరికి 300 ఫీట్ల రోడ్ వేస్తున్నాడు కొత్తగా. అక్కడ ఏదో 340 ఫీట్ల రోడ్డు. దేనికి? మేము ఆల్రెడీ రోడ్లు వేసినాం ఆ ఫార్మాసిటీకి కందుకూరు నుంచి 4 లేన్ రోడ్ వేసినాం, ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం. పాపం రైతులను ఒప్పించి మెప్పించి మీ భూముల ధర పెరుగుతుందా, ఇక్కడ మంచి జరుగుతాయని చెప్పి ఒప్పించి మేము చేసినాం. ఇలా కొత్తగా 340 ఫీట్ల రోడ్డు వేస్తే నిన్న మొత్తం సవితక్క దగ్గరికి వచ్చినారు రైతులు. అమ్మ మాది అక్కర్లేని రోడ్ వేస్తున్నారు, కొత్తగా తీసుకుంటున్నారని. దాని వెనకాల ఏం జరుగుతుందని మేము తవ్వి తీస్తే అక్కడ కూడా మొత్తం ముఖ్యమంత్రి గారు అనుయాయులు భూములు కొంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసు రోడ్ ఎటుకెళ్ళి పోతుంది, ఇన్సైడర్ ట్రేడింగ్. ఇది జరుగుతున్న దందా. అందుకే నేను కొడంగల్ రైతులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కడి నుంచో కాదు, ఈ ముఖ్యమంత్రి భాగోతం పట్టాల్సిన పని, భరతం పట్టాల్సిన పని, భాగోతాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత కొడంగల్ నుంచే మొదలు పెడదాం. అవసరమైతే మా పార్టీ తరఫున మేమందరం కూడా కొడంగల్కి వస్తాం, తప్పకుండా ఆ రైతులకు అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మా నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా కిడ్నాప్ చేశారు. అరెస్ట్ కూడా కాదు, కిడ్నాపే చేసినారు. మఫ్టీలో వచ్చి కేబీఆర్లో వాకింగ్ చేస్తుంటే ఒక దొంగనో, బందిపోటునో, తీవ్రవాదినో పట్టుకున్నట్టుగా మఫ్టీలో యూనిఫామ్ లేకుండా వచ్చి ఇలా ఎత్తుకొని పోయినారు. నేను అడుగుతా ఉన్నా, ఆయన భార్యకు సమాధానం చెప్పండి, కొడంగల్ రైతులకు సమాధానం చెప్పండి. ఎందుకు ఇంత అక్రమంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అక్రమంగా కిడ్నాప్ చేయాల్సి వచ్చిందో చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆయన ఒక ఎక్స్ఎమ్మెల్యే, మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని ఓడించి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. ఆయన టెర్రరిస్టా ఏంది? ఆపరేషన్ సడన్గా వచ్చి పొద్దున 6 గంటలకు వచ్చి ఎత్తుకపోవడం. అందుకే నేను చేసే విజ్ఞప్తి కొడంగల్ రైతులకు, భయపడకండి, మీ పక్షాన మేముంటాం. మీరు కోర్టుల్లో తప్పకుండా కొట్లాడతాం. న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది, న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది. కోర్టులో తప్పకుండా ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఈ ఆలోచన, మూర్ఖపు ఆలోచన మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న మొన్న జరిగిన విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి, సంజాయిషి ఇవ్వాలి. బేషరతుగా ఆ 16 మంది రైతులను వెంటనే విడుదల చేయాలి. పట్నం నరేందర్ రెడ్డిని విడుదల చేయాలి. పొద్దున వీడియో చూసినాం ఆ రైతులది, వాళ్ళు నడవలేకపోతున్నారు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు. మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి. నేను మేజిస్ట్రేట్ గారిని కూడా కోరుతా ఉన్నా, దయచేసి మీరు ఆదేశించండి. వాళ్ళని రిమాండ్కి పంపే ముందే, వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద దెబ్బలు ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. వెంటనే మాకు ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు, ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ప్రైవేట్ వాళ్ళని పంపించండి, థర్డ్ పార్టీని పంపించండి, మేజిస్ట్రేట్ గారి చాయిస్. దయచేసి ఎగ్జామినేషన్ చేయించండి. వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు, నడవలేకపోతున్నారు. మీరు చూడండి వీడియో. అంటే మీరు భూములు ఇవ్వకపోతే కొడతారా? ఇక భూములు ఇవ్వకపోతే వాళ్ళ భూములు గుంజుకుంటేందుకు జులుం చేస్తావు. అందుకే వారికి మేము అండగా ఉంటామని చెప్తూ, మరి ఈ నరేందర్ రెడ్డి గారిని ఒకసారి చూడండి, ఎంత దుర్మార్గంగా మఫ్టీలో వచ్చి పొద్దున్నే ఒక్కడన్నా పోలీస్ యూనిఫామ్లో ఉన్నాడా? వీళ్ళు పోలీసు వాళ్ళా లేకపోతే నిజంగానే దొంగలా? మాకేం తెలుసు, కిడ్నాపర్లా ఎవడో మాకెమెరిక. నోటీస్ లేదు, ఫ్యామిలీకి సమాచారం లేదు, ఇష్టం వచ్చినట్టుగా వచ్చి మఫ్టీలో వచ్చి 10 మంది గుండాగాళ్ళు ఎత్తుకపోతే అది కిడ్నాప్ అనాలా, అరెస్ట్ అనాలా? అందుకే వెంటనే ఈ ముఖ్యమంత్రి మూర్ఖపు ఆలోచనలు బంద్ చేయాలి. మీ అల్లుని భాగోతం, ఫార్మా కంపెనీల భాగోతం, పుట్టగొడుగుల్లాగా మీ కుటుంబ సభ్యుల సంస్థలు ఏవైతే వెలుస్తున్నాయో వీటన్నిటిని కూడా మళ్ళీ తదుపరి ధారావాహికంగా చెప్తూనే ఉంటాం, ప్రజల దృష్టికి తీసుకొస్తూనే ఉంటాం. కానీ ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దాష్టికాన్ని, రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేసే ప్రయత్నాన్ని మానుకోండి. ఇంకొక మాట, మా కందుకూరు రైతులు, మా ముచ్చర్ల రైతులు, యాచారం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరే మాటిచ్చిన ఎలక్షన్ ముందు ఫార్మాసిటీ రద్దు చేస్తాం, రాగానే భూములు తిరిగిస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారో చెప్పండి, ఎప్పుడు ఇస్తున్నారో తేదీ చెప్పండి, ప్రకటించండి, వెంటనే నిర్ణయం తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం. నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వము, ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత విధానాల వల్ల అధికారులు బలైతా ఉన్నారు. నేను ఐజీ గారిని కూడా కోరుతా ఉన్నా, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, మీరు దయచేసి ప్రభుత్వ కుట్రలో మీరు అనవసరంగా బలి కాకండి, బలి పశువులు కాకండి. ఎందుకంటున్నా అంటే ఇది ఈరోజు జరిగింది కాదండి, 8-9 నెలల నుంచి కొడంగల్ అట్టుడుకుతున్నది. ఆ ప్రాంత రైతులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. కొత్తగా జరిగింది కాదు, నిన్నమన్న జరిగింది కాదు. వీళ్ళ దుర్మార్గం, పిలిచి మాట్లాడలేని కుసంస్కారం. ప్రజాస్వామ్యంలో పిలిచి మాట్లాడారండి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భూసేకరణలో చాలా చోట్ల పంచాయతీలు వచ్చినాయి, పిలిచి మాట్లాడలేదు. మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో అక్కడ సమస్యలు వస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు, ఆ జిల్లా మంత్రి గారు రైతుల దగ్గర పోయి పిలిచి మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆ కలెక్టరు
తనలాడి మొత్తానికి చేసినాం. కోర్టుకు పోతే కోర్టులో కూర్చొని కోర్టును సంజాయించి అక్కడ బెస్ట్ పరిహారం ఇచ్చి కడుపులో తలబెట్టి మీకు జరిగే లాభాన్ని వివరించి మొత్తానికి అల్టిమేట్గా ప్రాజెక్ట్ పూర్తి చేసినాం. అట్లుంటుంది. కానీ ప్రభుత్వం అంటే నువ్వు ఇస్తావా సస్తావా తిరగబడరా? పిల్లిని కూడా రూమ్లేసి కొడితే మరల పడదా? 9 నెలల నుంచి ప్రభుత్వానికి టైం లేదండి. ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో కలెక్టర్ గారికి టైం దొరకలేదు, తిరుపతి రెడ్డికి టైం లేదు, ముఖ్యమంత్రికి టైం లేదు. ఏం చేస్తున్నారు అందరూ? రియల్ ఎస్టేట్ దందాల్లో బిజీగా ఉన్నారా? అందుకే అంటున్నా నేను, కుట్ర జరిగింది అంటే నిజంగా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి చెప్తా ఉన్నా. మేము కూడా చూసినాం వీడియో నిన్న. నేను ఇంకొకటి అడుగుతా బ్రదర్, ఐజీ ఎట్లా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. దాడి జరిగిందని కలెక్టర్ చెప్తుండే దాడి జరగలేదు అంటుండు. కలెక్టర్ దాడి జరగలేదు అంటాడు. దాడి అనద్దానిలే, దాడి జరగలేదు అన్నాడు. నాకేం కాలేదు, దాడి జరగలే అన్నాడు ఆయన. మరి ఈయన దాడి జరిగిందని ఎట్లా చెప్తాడు? ఒక జిల్లా కలెక్టర్ ఏమో దాడి జరగలేదు అంటాడు, దాడి ఏం కాలేదంటాడు. ఈయన దాడి జరిగిందంటాడు. కుట్ర ఎక్కడిది అప్పుడు? ఇంకొక అడుగు ముందుకేసి చెప్తున్నా నేను. మేము కూడా చూస్తున్నాం అసలు ఇది నిఘా వ్యవస్థ వైఫల్యం. కలెక్టర్ను మరి ఆయన గన్మెన్లు ఎడవేయినరు, పోలీసు వాళ్ళు ఎడవేయినరు. ఏమైనా జరిగితే వెంటనే ముందు ఆపాల్సిన ఎక్కడ పోయినరా? నేను ఒక్కడు కనవడలేదు. అది ఉద్దేశపూర్వకంగా ఆడ అశాంతిని రగిల్చి దాని పేరు మీద భూములు గుంజుకోవాలన్న చక్కరా? దాని పేరు మీద బలవంతం చేసి వీళ్ళు మర్యాద ఇంటలేరని చెప్పి బెదిరించి గుంజుకునే చక్కరా? చూస్తుంటే అట్లే కనబడుతుంది కుట్ర. మరి ఇది మాకు ఇప్పుడు ఇంకోటి సురేష్ మా నాయకుడు, ఎస్. నరేందర్ రెడ్డి మా నాయకుడు, ఎస్. మరి సురేష్ భూమి పోతుంది, కొట్లాడా సురేష్? అడగద్దా? నోరు మూసుకొని కూర్చోవాలనా? తప్ప అది కూడా? సురేష్ నన్ను వచ్చి కలిస్తే తప్ప? వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను, నాకు కాకపోతే ఇంకొని చెప్పుకుంటాడు. వచ్చిండు చెప్పుకున్నాడు, ఆయన ఒక్కడు రాలే. 50-60 మంది రైతులు వచ్చిండ్రు. ఇక పెడతాడు ఐజీ గారు మా మీద కేసు పెడితే పెట్టమని ఎందుకు వద్దంట? సురేష్ నన్ను వచ్చి కలిసిడే తప్పైతే నా మీద కూడా కేసు పెట్టమని ఎందుకు వద్దంట? పెట్టుకో.